తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు అయితే స్టార్ట్ అయినాయి. విషయం చిన్నదే, బట్ ఒకసారి ఆలోచించండి. ఏ రాష్ట్రంలో కూడా సమావేశాలు జరిగినప్పుడు మన యొక్క జాతీయ గేయాన్ని పాడుతూ సభనైతే ప్రారంభిస్తారు. అదేవిధంగా తెలంగాణలో కూడా వందే మాతర గేయాన్ని చదువుతూ ఉన్న క్రమంలో ఎంఐఎం పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు అయితే సభ నుండి వాకౌట్ చేశారు. తెలంగాణలో ఇంత సమస్యలు ఉన్నారు, ఇంతమంది ప్రజలు ఈ విధంగా ఇబ్బంది పడితే దాని గురించి ఏదైనా బిల్లు గురించి చర్చించేటప్పుడు వాకౌట్ చేయను. ఈ బిల్లు గురించి దాని గురించి వాకౌట్ చేయరా భయ్. అదే మీరు జాతీయ గేయాన్ని యాక్సెప్ట్ చేయరు, జాతీయ పతాకాన్ని యాక్సెప్ట్ చేయరు. మరి సెక్యులర్ ముసుగులో ఉన్నటువంటి వాళ్ళు ఈ విషయాన్ని ఖండించాలి. ఎందుకు ఖండిస్తలేరు రా భయ్? మీకు కావాల్సింది ఏంటంటే వీళ్ళు మన దేశాన్ని తీసుకుపోయి సంకనాకీయడమే వాళ్ళ యొక్క విధి. అది ఎక్కడో ఉన్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని చచ్చిపోతే భారతదేశంలో అదే విధంగా మన హైదరాబాద్లో పాతబస్తీ చౌరస్తాలో ఎంతమంది వానికి మద్దతుగా నిలబడ్డారు. అదే ఇన్ని సమస్యలు జరుగుతున్నాయి. ఢిల్లీలో జస్ట్ ఓలీలో రంగు పడ్డదని చెప్పి యువకుని చంపేశారు. అదే విధంగా మన పహల్గామి దాడి జరిగినప్పుడు పాయింట్లు చూపించుకుంటూ మరి చంపేశారు. దాని గురించి ఎవడెందుకు స్పందించారా? మీకో విధమైన న్యాయం, మాకో విధమైన న్యాయం. కాబట్టి అందరికీ సమానమైన న్యాయం ఉండాలంటే నువ్వు ఈ దేశంలో ఉండద్దు, వెళ్ళిపోవాలి. నువ్వు పోయి ఎక్కడో పాకిస్తాన్తోనో ఆఫ్ఘనిస్తాన్తోనో వెళ్ళిపోతే దేశం అనేది ప్రశాంతంగా ఉంటుంది. సో ఎంతమంది దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.